సార్ పోనీ అదేనే సార్ ఒకటి ఉంది సార్ లాలోని వాయిస్ రికార్డ్ కూడా ప్రూఫ్ తోనే సమానం అది మనం వాయిస్ తందా కాదనడానికి ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా ఉంటుంది చూపించండి మీ మొబైల్ ఇంకా ఉన్నాయా వాయిస్లు ఆయన మీకు అన్యాయం చేశాడు బెదిరించాడు చాలా ఉన్నాయి ఇంకా ఉన్నాయి ఒక్క వాయిస్ వినిపిస్తారా మీ మొబైల్ ఓపెన్ చేసి ఒక వాయిస్ వినిపిస్తారా మీ మొబైల్ ఓపెన్ చేసి సార్ సొంత అక్క వినిపిస్తుంది సార్ సొంత ఏంటి సొంత అక్కతోని సొంత అక్కని పడుకోవడానికి రమ్మని అడిగి ఉన్నాడు సార్ ఆ రికార్డ్ నా దగ్గర ఉంది సార్ నక్షత్ర గారు మీరు చెప్తుంది నిజమా సొంత అక్కని పడుకోమని అడిగాడు నిజమా మరి ఆయన వినిపించమని నక్షత్ర గారు సార్ రాగానే మేము డోర్ సార్ ఒకసారి మీ దగ్గర ఉన్న ఆడియో రాగానే ఫస్ట్ మేము మీ దగ్గర ఉన్న ఆడియో వినిపించండి సార్ వినిపిస్తాను ఎవరు సొంత అక్క ఎవరు నేను వెళ్ళగానే ఫస్ట్ ఆ రూమ్ లోని ఒక అబ్బాయి ఉన్నాడు సార్ ఆఫీస్ బాయ్ అంట వాడిని వెళ్ళి డోర్ కొట్టమంటే డోర్ కొట్టారు సార్ డోర్ కొట్టగానే లాన్ కి వెళ్ళగానే ఆ పిల్ల పడుకుంది డోర్ తీయడానికి ఇద్దరు పడుకున్నారు సార్ రూమ్ లోని మీడియా మొత్తం రికార్డ్ చేసింది సార్ నక్షత్ర గారు మై వైఫ్ అని చెప్తున్నాడు సార్ అందరితోని నక్షత్ర గారు మీరు చెబుతున్నది నిజమా సొంత అక్కని పడుకోమని అడిగాడా ఆడతాడు సార్ పబ్జి నక్షత్ర గారు ఆడుకొని పబ్జి అవును సార్ అడిగాడు సార్ ఆడుకొని అందులో అమ్మాయిని ట్రాప్ చేసి క్లబ్ హౌస్ అని ఒక డేటింగ్ యాప్ లో అమ్మాయిని ట్రాప్ చేసి ఇలా ఒక రోజుకి ఒక అమ్మాయి చెప్పున్నాడు సార్ నక్షత్ర గారు ఆర్టీవీ లైవ్ నడుస్తుంది తన బిహేవియర్ బాలేక ఎక్కడ సస్పెండ్ చేస్తే నక్షత్ర గారు ఆర్టీవీ లైవ్ నడుస్తుంది ఒక్కసారి ఇటువైపు చూడండి నక్షత్ర గారు ఎవరామె సార్ నక్షత్ర గారు సొంత అక్కనే అమ్మాయి ఒక పొలిటీషియన్ కూతురు అంటే సార్ నక్షత్ర గారు సొంత అక్కని పడుకోమని రమ్మన్నారు సార్ వాయిస్ వినిపించమంటారు వినిపించండి ఒకసారి సార్ ఒకసారి వాయిస్ పెట్టండి వినండి సార్ వినండి ఒక పని చేయండి నువ్వు నాతో పడుకుంటావా నాకు ఇస్తావా అని చెప్పు తీసుకుని నీ కంటి కలక్కం పడుతున్నాను నేను నీకు వాయు వ్యవస్థలు లేదా నా కొడుకు అంత కొడుకున్నాడు నా కొడుకుతో సమానం తమ్మప్పుడు అంటే నక్షత్ర గారు ఆడియో కొంచెం ఇబ్బందికరంగానే ఉంది ఏంటి ఒక ఇంత ఆడపిల్లకి ఒక అక్కగా వచ్చాను ఇది నాకేదో ఇచ్చేస్తారని కాదు అంతే కదా ఈ విషయం నీకు చెప్పారంటే నీకు ముందు పడతాయి నీ ఎవరైతే అమ్మాయి తెలిస్తే పిల్ల ఇద్దరైపోతా అంటే ఆ వద్దుకిరని ఎవరికి చెప్పిల్లగా అడిగారని ఎవరికై అనుకుని పిల్లల మీద ఒట్టు అనుకున్నాను నా పిల్లలకి నేను చేసిన తప్పు అయితే నా పిల్లలకి ఏం అవ్వకూడదు నా పిల్లలకి ఒట్టి తీసి గట్టి మీద పెట్టేశాడు అందుకే నీకు చెప్పాను ఓకే అర్థమైంది నక్షత్ర గారు నక్షత్ర గారు 4 సంవత్సరాల క్రితం మీరే మీ భర్తను వదిలి వెళ్ళిపోయారా ఆయనకి ఎంటేశాడా మేడం దొరికిపోయినోడు ఎవడైనా అలాగే మాట్లాడతాడు మేడం ఇన్నాళ్ళు అడు వదిలేస్తే నేను డబ్బులతో ఏమైనా నేను ఎప్పుడో సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలి మేడం చేసుకుని చచ్చిపోవాలి నా తల్లిదండ్రులు నన్ను పోషించకపోతే వాళ్ళు కూడా నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నావు కదా అని వదిలేసి ఉంటే నా పరిస్థితి నా పాప పరిస్థితి చెప్పండి మేడం వాడు ఇచ్చే డబ్బుల కోసం అంటే వాడితే ఏం ఇవ్వనండి మేడం నన్ను కోట్లు అడుగుతారు కదా కంపెన్సేషన్ అడుగుతారు కదా డీవీసీలో అడిగారు కంపెన్సేషన్ ఎంత కావాలో చెప్పండి అమ్మా అని మీరు డబ్బులు డిమాండ్ చేశారా మేడం కంపెన్సేషన్ అడిగినంత మాత్రం ఇచ్చేసాడా మేడం ఇప్పుడు నేను డబ్బుల కోసం అడిగాను ఆపేయమంటే సినిమా ఎలా తీసాడు మేడం నాతో కలిసినప్పుడే బ్యాక్ డోర్ అయ్యింది నేను ఆ సెట్స్కి వెళ్ళిన పిక్చర్స్ కూడా ఉన్నాయి మీకు కావాలంటే చూపిస్తాను బ్యాక్ డోర్ మూవీలోని తన సెట్స్కి నేను వెళ్ళాను నేను వద్దంటే సినిమా ఎలా తీస్తాడు 3 years అవుతుంది సార్ ఏం సినిమా అండి అది ఏం సినిమా బ్యాక్ డోర్ అండి బ్యాక్ డోర్ పూర్ణతో తీసాడు బ్యాక్ డోర్ మళ్ళీ చెప్పాడు పూర్ణ కూడా నన్ను రమ్మనింది పూర్ణ కూడా నాతో డేట్ చేయమనింది అని అడిగాడు అది నాతోనే చెప్పాను నేను ఆ డైరెక్టర్ కూడా కాల్ చేసి ఆ విషయం చెప్పాను మరి మీరు అడిగారా పూర్ణని నిజమేనా మీరు అడిగారా పూర్ణని ఆయన అలాగే మాట్లాడతాడని చెప్పాడు ఆయన లేదు సార్ అడగలేదు పూర్ణ వరకు ఆ విషయం వెళ్ళిందో లేదో కూడా నాకు తెలియదు పూర్ణ నన్ను రమ్మని చెప్పిందని చెప్పి నాతో నాకు డైరెక్ట్ చెప్పాడు సినిమాకు సంబంధించిన ఓకే మేడం ఇది ఆఫీస్ అయితే మరి అపార్ట్మెంట్ అందరికి వైఫ్ అని ఎందుకు చెప్తున్నాడు వాళ్ళందరూ సాక్ష్యం చెప్తున్నారు కదా వైఫ్ అని చెప్పాడు గృహప్రవేశం ఇద్దరు కలిసి పూజలు చేశారని చెప్పాడా అది ఎలా చేశారు మరి చెప్పాడా వైఫ్ తో నిజమా నక్షత్ర గారు నక్షత్ర గారు నిజమా మీరు చెప్పింది నిజమా వైఫ్ అని అందరికీ పరిచయం చేశాడు అమ్మాయిని అమ్మాయి పేరు వంశీ ధర్మజ్ఞ
నక్షత్ర గారు అమ్మాయిని వైఫ్ అని పరిచయం చేశాడా? నక్షత్ర గారు అమ్మాయిని వైఫ్ అని పరిచయం చేశాడా? నిజమాది? నక్షత్ర గారు ధర్మజ్ఞ అమ్మాయి పేరు సార్. ఇక్కడ సార్ చెప్పండి సార్. అమ్మాయిని వైఫ్ అని పరిచయం చేశాడా అపార్ట్మెంట్ లో? నిజమేనా? వైఫ్ అనే పరిచయం చేశాడు. మీడియా వచ్చినప్పుడు వాళ్ళిద్దరు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినప్పుడు షీఈ్ మై వైఫ్ అని మొత్తం మీడియాకి విజువల్స్ ఇచ్చాడు సార్ అబ్బాయి. అవి మీడియాలో ఉన్నాయి కదా మేడం. షీఈ్ మై వైఫ్ అని పరిచయం చేశాడు అందరికి. అపార్ట్మెంట్ వాసులు కూడా వాళ్ళిద్దరు ఎక్కడ అకామిడేషన్ ఏంటి సార్? ఆఫీస్ రూమ్ కి సంబంధించిన ఏమైనా ఉన్నాయా అక్క చెప్పండి. అవును, కుర్చీ బెడ్ వేసింది, అది కూడా సంబంధించి. ఇప్పుడు ఒక మీడియా ఆఫీస్ అనుకోండి, 4 కెమెరాలు 4 మైకులు ఒక జర్నలిస్ట్ ఉంటారు. మరి అది ఏ ఆఫీస్ అని ఉన్నదండి? అది కూడా అడిగాం మీ భర్తని, అది కూడా అడిగాం. చాలా మంది గెస్ట్లు వస్తారు, పడుకోవడానికి బెడ్స్ వేస్తాం, సరిపోకపోతే వేరే హోటల్లో కూడా బెడ్ తీసుకుంటాం అని చెప్తున్నారు. మరి వైఫ్ అని ఎలా చెప్తారు సార్? వైఫ్ అని ఎలా చెప్పారు? అపార్ట్మెంట్ మొత్తానికి వైఫ్ అని ఎలా చెప్పారు? ఒకసారి అపార్ట్మెంట్ వాసులతో మాట్లాడిపిస్తారా? మా కెమెరా మిమ్మల్ని ఫాలో అవుతుంది, ఒకసారి అడుగుతారా చెప్పారా లేదని? ఒకసారి వెళ్ళండి అపార్ట్మెంట్ కెమెరా ఫాలో అవుతుంది. శివరామకృష్ణ కెమెరా ఫాలో చేయండి. అపార్ట్మెంట్ వాసులతో అడుగుతారా? మేడం అపార్ట్మెంట్ వాచ్మెన్ ఒకసారి అడగండి. ఒకసారి మీరు అపార్ట్మెంట్ వాచ్మెన్ ఏరి అపార్ట్మెంట్ వాచ్మెన్ మీరేనా? అపార్ట్మెంట్ వాచ్మెన్ అమ్మా చెప్పండి. మేడం మీరే అడగండి, అసలు వాచ్మెన్ అసలు అడగండి. తేజ అని అడిగాను కదమ్మా. తేజ ఇక్కడ ఉంటున్నాడంటే ఇక్కడ ఉంటున్నారని చెప్పారు కదా. ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారమ్మా? 3 months. ఏమని చెప్పాడమ్మా అమ్మాయి గురించి? వైఫ్ అని అన్నారు. వైఫ్ అని చెప్పారా? ఇద్దరు గృహప్రవేశం పూజలు చేశారు. అంటే అకామిడేషన్ ఇచ్చిన వాళ్ళతో వైఫ్ అని చెప్పుకొని పూజలు చేస్తారా సార్? చెప్పండి సార్. ఇది వాచ్మెన్ కన్నా ఇక్కడ అంతకన్నా బలమైన సాక్ష్యం ఇంకేముంటుంది సార్? అవును, బలమైన సాక్ష్యం ఇంకేముంటుంది సార్? మీరు చేస్తున్న వాడికి సాక్ష్యం ఏంటని కూడా అడిగాడు మమ్మల్ని ఆయన. మీరు స్టేట్మెంట్ ఎలా ఇస్తారు? సాక్ష్యం ఏముంది? ఆమె ఏదో ఆరోపణ చేసింది డబ్బుల కోసం, మీ దగ్గర ఉన్న సాక్ష్యం ఏంటి అని అడిగాడు ఆయన. 3 floors ఉన్నాయి కదా, వాళ్ళని కూడా అంటే ఆమె ఇంటి ఎదుర్కొంటుంటారు కదా, ఆమెను కూడా అడగలుగుతారు సార్. ఇంకా మిగతా 3 floorలో ఉన్న ఫ్యామిలీస్ని కూడా అడగమంటున్నారు సార్. అందరికీ తెలుసు సార్, వైఫ్ అనే పరిచయం చేశాడు ఇక్కడ. ఎవరు అగో ఓనర్ కూడా ఇలాంటి పనులు చేస్తారంటే రెంట్ కూడా ఇవ్వరని చెప్తున్నారు సార్. మరి ఎలా ఇచ్చారు అసలు? మీకు అడిగారా? చూసారు అసలు ఏం జరిగింది? అదే సార్, ఓనర్ ఇప్పుడు ఊర్లో లేనంటున్నారు సార్. వస్తారు, మీరు మాట్లాడండి సార్. అమ్మ రెగ్యులర్ గా వస్తారమ్మా వాళ్ళిద్దరు? వాళ్ళు అదే అడిగారండి ఓనర్ గారు. హలో చెప్పండి అమ్మా. ఓనర్ గారు అడిగారండి, వీళ్ళు బాగుంటున్నారా, లేకపోతే ఏమైనా గొడవలు ఏదైనా అబ్జెక్షన్ ఏమైనా ఉన్నదా అంటే, వాచ్మెన్ గారు మాకు అడిగితే మేము బాగానే ఉంటున్నారండి, వాళ్ళ వల్ల ఏమీ లేదు ప్రాబ్లం అనుకున్నా అంటే అలా ఆవిడ మిస్సెస్ అనుకున్నామండి, వేరేగా అనుకోవట్లేదు మేము. సో మీరు అలానే అన్నారు. ఆయన కూడా భార్యనే చెప్పాడా? చెప్పారండి, అందరికీ అలాగనే చెప్పారు ఆయన. ఓకే, అంటే ఇక్కడే ఉంటుందా ఆమె? రెగ్యులర్ గా వెళ్ళొస్తూ ఉంటుందా? అంటే ఆయన తీసుకెళ్తారు, తీసుకొస్తారు రెగ్యులర్ గానే. అమ్మ ఏదైనా మూవీ యాక్టివిటీ ఏమైనా జరుగుతుందా, లేకపోతే వీళ్ళిద్దరూ కలిసే ఉంటారా అక్కడ? నిజంగా మూవీ యాక్టివిటీ ఏమైనా జరుగుతుందా? ఇంకా అమ్మాయిలు ఎవరైనా వస్తూ ఉంటారు అక్కడికి? మూవీ యాక్టివిటీ ఏమీ లేదు మేడం, ఏం లేదు సార్ అక్కడ, అలాంటివి ఏమీ లేవు. అంటే వాళ్ళిద్దరే మామూలుగా వస్తారు, ఇంకెవ్వరు కూడా ఇన్వాల్వ్ అవ్వట్లేదు సార్ అపార్ట్మెంట్లోకి. వాళ్ళిద్దరూ లోపల ఒక బాయ్ ఉంటాడు అంతే. ఓకే, అసలు ఆఫీస్ కార్యాలయమే కాదు అది? ఆఫీస్ అని అన్నారు కానీ మరి మేము కూడా అలా మూవీ చేస్తున్నారు అనుకున్నాం, కానీ అలా మూవీ చేసేటట్టుగా ఎవరు కెమెరామ్యాన్స్ ఎవరు ఇంకొకరు అలాంటి వాళ్ళు ఎవరు రావట్లేదు సార్ ఇక్కడికి. వాళ్ళు మెయిన్గా వాళ్ళిద్దరే ఉంటున్నారు. ఇంకా ఓకే, ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారండి వాళ్ళు? భార్య భర్తలు అని చెప్పి ఒక 3 నెలలు అవుతుంది సార్. ఇక్కడే ఉందా? ఆమె ఇక్కడే ఉన్నారు సార్. ఎన్ని గదులు ఉంటాయి అపార్ట్మెంట్ లో వాళ్ళ ఫ్లాట్ లో? 2 bedrooms ఉంటాయి సార్. ఓకే, వేరే అమ్మాయిలు కూడా ఎవరైనా వస్తూ ఉంటారు అక్కడికి ఈ అమ్మాయి కాకుండా? లేదు సార్, ఎవరు ఇన్వాల్వ్ అవ్వరు సార్, ఆమె ఒక్కరే, ఆమె ఆయన ఉంటారు. ఓకే, సో మీరైతే భార్య భర్తలని అనుకున్నారు, ఆయన కూడా భార్య భర్తలని చెప్పారు మీకు, రైట్? అవును సార్, వాళ్ళు ఇంటి ఎదురుకుంటే ఇంకొకరు ఉన్నారు సార్, వాళ్ళు కూడా అలా అనుకున్నారు, కానీ వాళ్ళకి ఏదో కొంచెం డౌట్ వచ్చిందంట. ఏమీ గొడవలేంది, ఏం చేయలేంది, వాళ్ళని ఎందుకు ఏమో మరి వీళ్ళు ఎలా ఉన్నారో మరి మనకు తెలియదు సార్. మాకు మేము వాచ్మెన్ కదా సార్, ఇంటి కింద ఉంటాం. వాళ్ళకి నేను అడిగాను మరి మీకేం డౌట్ రాలేదా అనేసి ఆవిడకి అడిగాను నేను.
అడిగితే ఆవిడ అన్నారు డౌట్ వచ్చింది, ఎవరు కంప్లైంట్ చేయలేదు కదా, నేను ఒక్కదాన్ని నేనేం చెయ్యాలని అన్నారు సార్. అంటే ఎందుకు వచ్చింది ఆ డౌట్? అంటే వీళ్ళు బయట కూడా కొంచెం అసభ్యంగా ఉండడం వల్ల ఏమో మరి నాకు తెలియదు సార్. ఓకే, అమ్మాయికి పేరెంట్స్ అంటూ ఎవరైనా వచ్చేవారు అక్కడికి? అమ్మాయి తరపు బంధువులని కానీ ఎవరైనా వచ్చేవారా? లేదు సార్, అంటే వీళ్ళు దిగేటప్పుడు మాత్రం వాళ్ళ పేరెంట్స్ ఎవరో తెలీదు, ఒక 5-6 వచ్చారు. ఎన్నాళ్ళైందండి వాళ్ళ ఫోన్లో చూస్తే వాళ్ళ ఫొటోస్ అవి ఉంటాయి కదా సార్. ఒక 3 months అవుతుంది సార్. 3 months క్రితమే వచ్చారు వాళ్ళిద్దరు. ఓకే 3 months అవుతుంది. ఓకే, ఒకసారి నక్షత్రకి ఏంటి అమ్మ ఫోన్. రోహిత్ చెప్పండి. రోహిత్ శివరామకృష్ణ ఒకసారి నక్షత్రకి ఇవ్వండి ఫోన్. ఎప్పుడైనా అమ్మాయిలకి ఇల్లీగల్ ఇంట్రెస్ట్ ఉన్నాయి, ఇది ఎప్పుడైనా నాకు తెలిసింది ఒక రికార్డ్ విన్నాను ఒకసారి సార్. అది తెలిసినప్పుడు అడిగితే ఫస్ట్ ఫోన్ నుంచి ఇలా తోసేసారు సార్. ఆ ఫోటో ఇటు కూడా చూపించమనండి. ఆ ఫోటో ఏంటి ఇటువైపు కూడా చూపించమనండి. అయితే లేట్గా ఎందుకు వచ్చామని అడిగాను సార్. అడిగిన రోజు పెనం పెట్టి కాల్ చేశాడు సార్. పెనం పెట్టి ఈ ఫోటోలు ఇదంతా మీ మ్యారేజ్ ఆల్బమా? ఇదంతా మా మ్యారేజ్ ఆల్బమ్ సార్. అంటే ఆల్బమ్ చూపిస్తున్నారు చూద్దాం. కానీ ఇతర ఆల్బమ్లు కానీ చూస్తున్నాం కదా, వీటిలో ఇంత అన్యోన్యత ఉన్నటువంటి మీకు అంటే మోసం చేయాల్సిన కామం బాగా అంటే సెక్షువల్ పిచ్చోడు సార్. చాలా అంటే చాలా ఉమ్మనైజర్ సార్. ఇంత అంతా ఉమ్మనైజర్ కాదు తను. ఎలా అంటే ఇంకా రోజుకు ఒక వర్జిన్ కావాలని నాతో చెప్పేవాడు సార్. నాకు ఈ అమ్మాయితో పరిచయం ఉంది, నేను ఆ అమ్మాయితో అక్కడ పడుకున్నాను, ఇక్కడ పడుకున్నాను, నాకు అంటే ఇంకా రోజుకు ఒక వర్జిన్ కావాలి. అమ్మాయి అప్పుడు ఏం తెలియదు సార్. నా పాపకు మొన్న సీరియస్ అని మెడికవర్లో ఫోన్ చేసిన రోజు కూడా రాలేదు సార్. ఐసీయూలో పాప త్వరగా అన్న రాలేదు సార్. అవన్నీ పక్కన పెడితే కొన్నాళ్ళుగా నేను ఎక్కడున్నాడు ఏంటి, ఎందుకు ఆఫీస్లో సస్పెండ్ అయ్యాడని నాకు తెలిసింది సార్. ఆఫీస్లో సస్పెండ్ అవ్వడం ఏంటి, ఆఫీస్కి వెళ్ళట్లేదని తెలిసింది సార్. ఆఫీస్కి ఎందుకు వెళ్ళట్లేదని నేను కనుక్కున్న రోజు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఈ 40,000 రెంట్ అపార్ట్మెంట్లో ఎలా ఉంటున్నాడు నాకు అర్థం అవ్వట్లేదు సార్. ఆఫీస్కి వెళ్ళక ఏమీ చేయక ఉదయం అంతా పడుకుని ఉంటాడంట సార్. మాకు వాచ్మెన్ వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం వాళ్ళు ఉదయాన్నంతే పడుకుని ఉంటారు, తెల్లారు లేచి ఉంటారు, రాత్రి లేచి తెల్లారు లేచి ఉంటారు, మళ్ళీ ఉదయాన్నే పడుకుంటారు, మళ్ళీ ఈవినింగ్ 7కి 8కి బయటకు వెళ్తారు. ఇదే నాకు తెలుసు సార్. ఇంకా ఈ చూస్తున్నాను ఎప్పుడైతే మ్యారేజ్ అయిపోయిందని నేను కన్ఫర్మ్ చేసుకున్నాను సార్, ఆ రోజు ఇంకా బయటకు వచ్చేయాలని నేను ఫిక్స్ అయ్యాను. అంటే ఈ ఒక్క ఆమెనే పెళ్లి చేసుకున్నారా లేకపోతే ఇంకా వేరే నాకు తెలియదు సార్. ఆమె మ్యారేజ్ చేసుకున్నాడు అనే ఫోటోలు ఏమన్నా ఉన్నాయా ఆమె దగ్గర? ఒకసారి అడగండి. ఒక ఎవిడెన్స్ నా దగ్గర ఉంది. ఆమె మ్యారేజ్ చేసుకున్నాడు అనే ఎవిడెన్స్ ఫోటోస్ ఏమన్నా ఉన్నాయా? కొట్టి చంపేసేవాడు సార్. ఇప్పుడు నేను రెడ్ హ్యాండెడ్ అలా అయితే బైగమీ కింద ఒక కేసు కూడా ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుంది. చెప్పినట్టు మీరు ఎందుకు మరి ఇంతకాలం వెయిట్ చేస్తూ వచ్చారు? ఇంతకాలం సార్ ఇప్పుడు ఇలాంటి ప్రూఫ్ ఉంది కాబట్టి కదా సార్ మీడియా కూడా నాకు సపోర్ట్ చేయడానికి వచ్చింది. ఇప్పుడు నేను ఊరికే నా మాటతోని కోర్టులో చెప్పినా పోలీస్ స్టేషన్ లో చెప్పినా సరే ఎవరైనా ఒప్పుకుంటారా సార్? ఎవరైనా ఓకే అది రైట్ అని ఒప్పుకుంటారా? ఎవరికైనా కావాల్సిన ప్రూఫే సార్. నేను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను కాబట్టి చెప్తున్నాడు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు, నాకు ఇది రోజు మామూలే, వాళ్ళు కేవలం నా మీద అలిగేషన్ చేస్తున్నారు, నేను అసలు ఎలాంటి తప్పు చేయలేదని చెప్తున్నాను సార్. మీకు ఒక్క విషయం చెప్తాను, ఏ ఆడపిల్ల ఒక పాప ఉండి ఫ్యామిలీని ఇలా రోడ్డు మీద బజార్లో పెట్టుకుని, నేను ఒక వెల్ రెప్యూటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చాను సార్. అలా నా ఫ్యామిలీని రోడ్డు మీద పెట్టుకోవాలని నేను ఏ రోజు అనుకోలేదు సార్. ఎందుకు సార్ నేను అనుకుంటాను, నాకు పరువు ఉంటుంది కదా సార్. అంటే ఆస్తులు కానుకలు ఇవి ఇచ్చి తర్వాత ఇవన్నీ డిమాండ్ చేయడం కానీ మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి ఇది ఏమైనా మేజర్ రీజన్ ఏమైనా ఉందా? ఎవరు సార్? మీ హస్బెండ్. మేము డౌరీ అయితే ఇచ్చాం సార్. మాకు అది ఇప్పుడు దాని రిటర్న్ కూడా ఇవ్వలేదు. మెయింటెనెన్స్ నన్ను వేయమన్నారు, అది కూడా నేను వేయలేదు. డీవీసీ ఒక డొమెస్టిక్ వైలెన్స్ మాత్రమే వేసాను సార్. నిజంగా తను అంటున్నారు నేను మనీ కోసం మాట్లాడుతున్నాను. సరే నేను మనీ కోసం మాట్లాడితే మెయింటెనెన్స్ వేయాలి కదా. కోర్టులో ఒకసారి వెళ్ళి ఒకసారి చూడండి నా పిటిషన్స్. డీవీసీ తప్ప నేను ఏది వేయలేదు. 3 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు, తను చేస్తున్నటువంటి ప్రూవ్ చేయమనండి. ఓకే 3 కోట్లు కాదు సార్, 5 కోట్లు చేసిన సరే డీవీసీలో కంపెన్సేషన్ ఎంత కావాలమ్మని అడుగుతారు నన్ను. మీ లైఫ్ని డ్యామేజ్ చేసినందుకు మనకి పోలీస్ స్టేషన్లో కూడా రాయమంటారు కదా. అవును సార్. ఆమె పేరు వంశీ ధర్మజ్ఞ అంట సార్. రాజమండ్రి అమ్మాయి అంట. ధవళేశ్వరం బ్రిడ్జి దగ్గర వాళ్ళ హౌస్ ఉంది. రాజమండ్రి అమ్మాయి అంట. ఆ అమ్మాయి ఎంత ఇదిగా అంటే నేను లాంగ్కి వెళ్ళి పట్టుకుంటే నీకు అంత తెలుస్తాను, నువ్వు ఎలా బతుకుతావో నీ కూతురుతో ఎలా ఉంటావో నేను చూస్తానని మా ముందే ఛాలెంజ్ చేస్తుంది. మేమిద్దరం పట్టుకున్నాక షీఈ్ మై వైఫ్ అని మీడియా ముందు ఆ అబ్బాయి స్టేట్మెంట్ ఇచ్చాడు సార్. అంతే సార్.
అంటే మీతో ఇప్పుడు 2017లో మీకు మ్యారేజ్ అయింది, 2015లో మ్యారేజ్ అయింది, అప్పటి నుంచి కలిసి ఉన్నా కూడా వేరే వ్యక్తిని వైఫ్ అని ఎట్లా పరిచయం చేస్తున్నాడు? ఇక్కడ ఉన్న అది ఆ మనిషిని అడగాలి సార్, నాకు తెలియదు సార్. నేను ఇక్కడికి వచ్చి ఎప్పుడైతే నేను కనుక్కోవడం మొదలు పెట్టానో అప్పుడు ఈ అబ్బాయి ఒకడే ఉంటున్నాడు అనుకున్నాను సార్. ఎప్పుడైతే ఆ అమ్మాయిని వైఫ్ అని, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని ఎప్పుడైతే తెలిసిందో ఇంకా నేను భరించాలనుకోలేదు సార్. ఎందుకంటే సొంత అక్కడే పడుకోవడానికి రమ్మన్నాడు సార్. ఆడికి బావి వరుసలు లేవు అసలు. ఈ ఒక్క ఇల్లేనా లేకపోతే ఇలాంటి ప్లేసెస్ ఏమైనా ఉన్నాయని ఏమైనా ఐడెంటిఫై చేశారా మీరు? లేదు సార్, నేను ఇది ఒకటే నాకు తెలిసింది. ఇంతకు ముందు ఉన్నవి కూడా నాకు తెలియదు ఎక్కడ ఉన్నాడు. అంటే రోహిత్ మనతో పాటు మళ్ళీ నక్షత్ర గారు లైవ్ లో యాడ్ అయ్యారు. ఒకసారి నక్షత్రతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం అసలు మీ హస్బెండ్ తో ఉన్న ఫొటోస్ చూపించండి మేడం ఒకసారి. నక్షత్ర గారు ఇప్పుడున్న అమ్మాయిని, ఇప్పుడున్న వంశీ ధర్మజ్ఞాన్ చెప్తున్నారు ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడనే ప్రూఫ్ ఫోటోగ్రాఫ్స్ ఏమైనా ఉన్నాయి మీ దగ్గర? మేడం ఇప్పుడు వంశీ అని చెప్తున్నారు కదా, వంశీ ధర్మజ్ఞాన్ ఆవిడతో మ్యారేజ్ చేసుకున్న ఫొటోస్ ఏమైనా ఉన్నాయా? నా దగ్గర లేవు సార్. ఆ అమ్మాయితో మ్యారేజ్ చేసుకున్న ఫొటోస్ లేదు, కానీ మొత్తం ఇక్కడ అపార్ట్మెంట్ అంతా చెప్పేది మాత్రం ఉంది సార్. వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చేదంతా ఉంది సార్. ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకొని ఆ అమ్మాయిని వైఫ్ అని ఇక్కడ మొత్తం అపార్ట్మెంట్కి పరిచయం చేశారు. మొత్తం అపార్ట్మెంట్ వాళ్ళందరూ కిందకి దిగి కూడా చెప్పున్నారు సార్. వాచ్మెన్తో సహా చెప్పున్నారు, వాచ్మెన్తో సహా అందరూ చెప్పున్నారు సార్. మీడియా వచ్చాక కూడా సార్ ఎంత గలీజ్గా మీడియా ముందే సిగరెట్ కాలుస్తున్నాడు. ఆ విజువల్స్ మీరు రికార్డ్ చేశారు లేదు తెలీదు. రికార్డ్ చేసి ఉంటే మాత్రం అది వేయండి సార్. మీడియా ఉంటున్నప్పుడు కూడా సిగరెట్ తాగేసి కావాలని ఒక అమ్మాయిని చాలా నీచంగా మాట్లాడతాడు సార్. వాడంత నీచపు ఎదవ ఇంకెక్కడ లేరు సార్. అంతే సార్ నేను చెప్పాలి. నక్షత్ర గారు మీరు సరిగ్గా తలుపు తీసుకుని లోపలికి వెళ్ళేసరికి ఆయన కుర్చీలో కూర్చున్నాడా, ఆమె పక్కన ఉన్నాడా? లేదు సార్, లేదు. ఇద్దరు కలిసి అది పడుకొని ఉంది. ఈడు వచ్చి డోర్ తీయడానికి వచ్చాడు. నిద్ర మొత్తం ఫేస్ మన విజువల్స్లో మొత్తం రికార్డ్ అయ్యింది. ఒకసారి చూడండి సార్. ఆర్టీ టీవీ విజువల్స్లో ఉంటాయి సార్, ఒకసారి చూడండి. ఎక్స్క్లూజివ్గా వాళ్ళు వచ్చి తీశారు సార్. ఆర్టీ టీవీ నన్ను చాలా హెల్ప్ చేశారు సార్. ఆ క్వశ్చన్ కూడా అడిగా, మీరు ఎందుకు చీకటి రూమ్ లో ఉన్నారు అని అడిగాం. మీరు ఎందుకు చీకటి రూమ్ లో ఉన్నారు ఆఫీస్ అయితే అని అడిగాం. చీకటి కాదు, లైట్లు ఉన్నాయి. ఒక అమ్మాయితో ఉంటే మీరు ఎలా ఎలిగేట్ చేస్తారు, మా పైన ఆరోపణలు ఎలా చేస్తారు అని అడుగుతున్నారు ఆయన. అంటే మొత్తం మీడియా ముందే షీజ్ మై వైఫ్ అని స్టేట్మెంట్ వెంటనే ఇచ్చాడు కదా సార్. మరి దాన్ని ఏమంటారు మీరు? అదెందుకు పాయింట్స్ అవుట్ చేయట్లేదు? మై వైఫ్ అదే అడిగాం ఆయన, అదే అడిగాం. అవును, అదే అడిగాం ఆయన్ని. ఓకే, ఇప్పుడు ఏంటమ్మా మీకు కావాల్సిన న్యాయం ఏంటి? అసలు ఏం కోరుకుంటున్నారు మీరు ఆయన నుంచి? సార్ ఆడికి రోజుకి ఒక వర్జిన్ కావాలంటే సార్ అక్కతో అడుగుతాడు సార్, పడుకోమని. చెల్లితో అడుగుతాడు సార్. ఆడికి వావి వరుస లేవు సార్. అలాంటి వాడికి సొసైటీలో శిక్ష పడాలి సార్. ఏ సుప్రీంకోర్టు అయితే అడల్టరీ లీగలైజ్ అన్నదో, ఆ లీగలైజ్ అంటే ఇలాంటివే కదా సార్ బయటకు వస్తాయి. పిల్లలు ఇంటికి వచ్చి బయట 100 మందితో పడుకుంటారంటే అడల్టరీ లీగలైజ్. మీరు ఓయో రూములకి వెళ్ళిపోండి, ఎక్కడికి వెళ్ళిపోండి, అది లీగల్. ఎవడు పట్టుకోవడానికి రైట్ లేదు. అది ప్రైవసీ ప్లేస్ అంటే సార్, మళ్ళీ దానికి ఒక పేరు ఉంది కదా. వాళ్ళ ప్రైవేట్ ప్లేస్ మనం డిస్టర్బ్ చేయకూడదు. ఏంటి సార్, మా లైఫ్ని డిస్టర్బ్ చేసి వాళ్ళ ప్రైవేట్ లైఫ్ని మనం డిస్టర్బ్ చేయకూడదా? అది ఎంతవరకు న్యాయం మీరు చెప్పండి సార్ పోనీ ఒక్కసారి. అవును, కరెక్టే. మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, మీరు ఎంత బాధపడుతున్నారో అర్థమవుతుంది, మీరు ఎంత ఏడుస్తున్నారో అర్థమవుతుంది, ఎంత ఆవేదనతో మీరు అక్కడికి వచ్చారో ఆ కెమెరాల ముందు కనిపించింది. కానీ లవ్ చేసేటప్పుడు మీకు అతన్ని ఇలాంటి గుణం అని తెలియలేదమ్మా? ఇప్పుడు సార్ తెలియలేదు సార్. పిచ్చిగా అంటే పిచ్చిగా మనిషిని ప్రేమించిన సార్. ఇదిగోండి సార్, మా పేరెంట్స్ వద్దన్న పచ్చబొట్టు కూడా వేయించుకున్నాను సార్. నేను తేజ అని పచ్చబొట్టు కూడా ఉంది సార్. అంతలా నేను ఆ మనిషిని గుడ్డిగా నమ్మేశాను సార్. ఎంత గుడ్డిగా అంటే సార్, ఇంకా పక్కన అమ్మాయి ఉన్నా సరే లేదు అంటే నిజంగా లేదు అన్నట్టు సార్. ఇంతవరకు సార్ 5 years అవుతుంది సార్. 5 years అవుతుంది. 5 years బ్యాక్ వేయించుకున్నాను. సరిగ్గా ఏమైంది? 4 సంవత్సరాల క్రితం ఏమైంది? మీరు ఎందుకు ఇంట్లోంచి వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చింది? సార్ అబ్బాయి పబ్జీ గేమ్లు అంటే పిచ్చి సార్. పబ్జీ గేమ్లు అంటే పిచ్చి సార్. పబ్జీ గేమ్లో అమ్మాయిని ట్రాప్ చేసుకొని పిల్లల్ని వదిలేసి ఆఫీసులకు వెళ్ళకుండా రాత్రంతా గేమ్స్ ఆడుకొని అందులో అబ్యూజ్ వెరీ ఇడియోటిక్ లాంగ్వేజ్ మాట్లాడుకొని, నేను అది కూడా విన్నాను సార్. మాట్లాడుకొని రాత్రులంతా పడుకోకుండా ఉండి తెల్లవారులు పడుకుంటాడు సార్. ఆఫీస్కి ఎందుకు వెళ్ళమంటే నాకు వెళ్ళాలని లేదు, నేను అక్కడ పబ్జీ గేమ్ ఆడుకోను, నాకు అదే ముఖ్యం అన్నట్టు మాట్లాడేవాడు. ఒకరోజు అయితే పాప నోస్ నుంచి బ్లీడింగ్ అయిపోతుంది సార్. అర్జెంటుగా పాప వస్తుందంటే పబ్జీ గేమ్ ఆడుతున్నాడు సార్. రమ్మంటే నా గేమ్లో మధ్యలో డిస్టర్బ్ చేస్తావని కుక్కని కొట్టినట్టు కొట్టాడు సార్ నన్ను. అమ్మాయిల గురించి ఎప్పుడైనా క్వశ్చన్ చేస్తే ఒకసారి చేయి కాల్ చేశాడు, ఒకసారి ఫస్ట్ ఫ్లోర్ నుంచి తోసేస్తే నా లెఫ్ట్ లెగ్ ఫ్రాక్చర్ అయ్యింది. నక్షత్రం ఒకసారి మీరు లైన్ లోనే ఉండండి. నాయుడుపేట పోలీస్ స్టేషన్ దగ్గరికి అమ్మాయిని తీసుకువెళ్తామని చెప్పారు, కానీ ఆ అమ్మాయిని అక్కడికి తీసుకుని రాలేదని చెప్తున్నారు.
సో మీరు కోరుకుంటున్న న్యాయం ఏ విధంగా జరుగుద్దో చూద్దాం. ఒక్కసారి మా ప్రతినిధి నాయుడు ఉన్నారు. నాయుడు అక్కడికి అమ్మాయిని తీసుకొచ్చారా పోలీస్ స్టేషన్ దగ్గరికి? పొలిటీషియన్ కూతురు అయితే ఎవరినైనా ఏమైనా చెయ్యొచ్చా సార్? అవునమ్మా, కరెక్టే. చెప్పండి సార్. నాయుడు